వ్యవహారం కాదు, ఆ తర్వాత కదా వెంటబడాల్సింది. సో దాని మీద మనం మాట్లాడదాం. మనతో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు అడ్వకేట్, అలాగే రావుల శ్రీధర్ రెడ్డి గారు భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు చర్చలో ఉన్నారు. అలాగే బీజేపీ ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా రామచంద్రారెడ్డి గారు, ఈ రకమైన పరిస్థితిని ఊహించారు అసలు మీరు? మొదటి రోజు నుంచి అటాక్ వెంటబడడం అంటే ఇక్కడ విజ్ఞత అనేది తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన దాకా కూడా వీరోచిత పోరాటం టీఆర్ఎస్ వాళ్ళతో వ్యక్తిగతంగా కానీ మా మిగిలిన నాయకుల కంటే ఎక్కువ కూడా పోరాటం చేయటం జరిగింది. తర్వాత కేసీఆర్ గారు దురదృష్టవశాత్తు గాయపడి హాస్పిటలైజ్ అయినప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా పోయి పెద్ద మనిషిని పలకరించి మంచిగా ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పటమే కాకుండా అంతకుముందే అధికారులు కూడా అంటే నేను ఇక్కడ చెబుతూ ఏమన్నారు, గతంలో అంటే ఎలక్షన్ల రిజల్ట్ రాకముందలే గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, ఒక్కటి కూడా పరుష పదజాలం ఉండదు, రేపు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కన్స్ట్రక్టివ్గా ప్రోగ్రెసివ్గా ఉంటుంది మా మాట్లాడే ధోరణి అని చెప్పేసి అన్నారు. అన్న విధంగానే ఈ రోజు వరకు కూడా అదే విధంగా సాగుతుంది. అప్పుడు చెప్పినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, పరిపాలన మేము చేస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కూడా పరిపాలనలో ఒక భాగమే, ప్రతిపక్షాల యొక్క సహకారం మాకు కావాలి, కేసీఆర్ గారు మీరు త్వరగా కోలుకోవాలి, అసెంబ్లీకి రావాలి, మమ్మల్ని ప్రశ్నించాలి, మా తప్పులను ఎత్తి చూపాలి, మాకు సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞతతో వ్యవహరించి మేము వాళ్ళ యొక్క సూచనలని సలహాలన్నీ కూడా మా పరిపాలన సక్రమంగా ఉండాలని చెప్పేసి మేము ఆహ్వానించినటువంటి పరిస్థితులలో వాళ్ళు కూడా విజ్ఞతతోని వీళ్ళు అధికారంలోకి వచ్చేసి మీరు చెప్పినట్లు ఇప్పుడు 19 రోజులు అయింది, అంతమించి కూడా కాలేదు. మరి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, ఏం సంగతి అన్నది మీడియాల ద్వారా కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ రోజు సమీక్షలు చూస్తూనే ఉన్నాం. చూస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున ఈ విధంగా మీరు టైటిల్ ఏదైతే సర్కాస్టిక్గా వ్యంగ్యంగా పెట్టినరో దానికి అనుగుణంగా ఈ రోజున ప్రతిపక్షాలు కానీ లేకుంటే కొంతమంది సోకాల్డ్ మేధావులు కానీ ప్రశ్నించడం అనేది హాస్యాస్పదం. సోకాల్డ్ మేధావులు ప్రశ్నించడం హాస్యాస్పదం. ఇక్కడ ఒకటి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందలో గత ప్రభుత్వంలో ఏదైనా ఒక ఆర్టీఐ కింద ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇన్ఫర్మేషన్ రాదు, ఎంతవరకు ఇవ్వదగింది వాళ్ళ దృష్టిలో అంతవరకు మాత్రమే వచ్చింది. హైకోర్టు జడ్జిమెంట్ని కానీ ఆర్డర్స్ని కానీ కూడా పక్కకు పెట్టి జీవోలన్నింటిని కూడా ఆన్లైన్లో పెట్టడం చరిత్ర ఉంది. ఈ సందర్భంలో కేవలం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయా డిపార్ట్మెంట్ల యొక్క అధికారులతోనే మేము పిలిచి సంప్రదింపులు జరుపుతూ దీని ఖర్చు ఎంత అని చెప్పేసి డిపార్ట్మెంట్ వైజ్గా అడుగుతున్నప్పుడు నివ్వెరపోయే వాస్తవాలు తెలుస్తున్నాయి. విద్యుత్తు 24 గంటలు ఇస్తానంటే దాని వెనుక ఇప్పుడు షిప్పు పైకి గింతే కనపడుతుంది కానీ లోపల అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటే చూసినా. అదే విధంగా ఈ రోజు మాకు తెలిసింది 81,000 కోట్లు అంటే దిమ్మ తిరిగిపోయింది. 81,000 కోట్ల 5 లక్షల కోట్లు అది సరే ఏదో ప్రజలందరూ మా మీద నమ్మకంతో, అంటే దీన్ని బట్టి చూస్తే ఏమైతే అర్థమవుతుందంటే ప్రజలు మాకంటే తెలివిగల్లోళ్ళు, వాళ్ళు ఈసారి కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే ఆగమైపోతామన్న ఉద్దేశంతో ఇది ఇచ్చారు. అంటే ఆ విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా కూడా మేము ఇచ్చినటువంటి 6 పథకాలని కన్స్ట్రక్టివ్గా నిరంతరం కొనసాగించాలంటే మనకున్నటువంటి అప్పులెన్ని, మనకున్నటువంటి ఆదాయం ఎంత, మనం తెలంగాణ ప్రజలకి ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి సంపదను చేసి ఒక ప్రోగ్రెసివ్గా ఒక ప్రణాళికాత్మకంగా మేమిచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా అమలు చేయాలి అన్న విషయం గురించి ఈ రోజున సమక్ష ఇక్కడ మీరనే కాదు ఎవరైనా ఇచ్చిన హామీ